శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తర్వాత అతడు యుద్ధంలో జయించి దేవతలను మునులను కూడా బాధలు పెట్టెను. తపస్సుతో శంకరుని పూజించి అంధకుడని పేరుగల గొప్ప కుమారుని పొంది దేవేంద్రునితో కూడా దేవతలందరినీ జయించి ఈ భూమిని కలత చెందించి వేదాలను పాతాళానికి తీసుకుని వెళ్ళి కాంతిహీనములుగా చేసెను. తర్వాత బ్రహ్మతో కూడిన దేవతలందరూ వాడిపోయిన ముఖకాంతి కలవారై వైకుంఠంన విష్ణు నివాసానికి వెళ్ళి ఆ దేవునికి విషయం విన్నవించరి. విశ్వరూపుడు నాశరహితుడు అగు ఆ నారాయణుడు వారిని చంపుటకు తగిన ఉపాయం ఆలోచించి సమస్త దేవతామయము నిర్మలమైనది అగు వరాహరూపం ధరించెను. తర్వాత పురుషోత్తముడైన విష్ణువు వెళ్ళి హిరణ్యాక్షుని చంపి తన యొక్క కోరతో కల్పాది సమయంలో ఈ భూమిని పైకి తెచ్చెను. అటు పిమ్మట వరాహరూపం విడిచిపెట్టి రాక్షసులను అక్కడ అధికారంలో నెలకొల్పి దివ్యమైన తన నిజరూపాన్ని పొంది విష్ణువు పరమపదానికి వెళ్ళెను. ఆ హిరణ్యాక్షుడు మరణించగా విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు రాక్షస స్వభావం విడిచిపెట్టి తన రాజ్యాన్ని పరిపాలించెను. భగవంతుడకు నారాయణుని పూజయందు ఆసక్తి కలిగి శాస్త్ర పద్ధతితో దేవతలకు యజ్ఞములు చేసెను. అతని రాజ్యం విష్ణువు మహిమ వల్ల శత్రురహితంగా ఉండెను. తర్వాత ఒకప్పుడు ప్రహ్లాదుడు తన ఇంటికి వచ్చిన బ్రాహ్మణునితో దేవతల మాయ చేత మాట్లాడలేదు. ఆ తాపసుడు మోహితుడైన ప్రహ్లాదుని చేత మిక్కిలి అవమానం పొంది కోపంతో ఎర్రబడిన కన్నులు కలవాడై, ఏ బలాన్ని ఆశ్రయించి నీవు బ్రాహ్మణులను అవమానిస్తున్నావో ఆ విష్ణు సంబంధిని అయిన నీ దివ్యశక్తి నశించిపోవుగాక అని శపించెను. ఇట్లు శాపమిడిన ఆ బ్రాహ్మణుడు శీఘ్రంగా ప్రహ్లాదుని ఇంటి నుండి వెడలిపోయెను. తర్వాత శాపబలం వలన ఆ రాక్షసరాజు రాజకార్యముల యందు ఆసక్తుడై మోహం పొందెను. బ్రాహ్మణోత్తములను బాధించెను. విష్ణువును గుర్తించడాయను తన తండ్రి హత్యను స్మరించుకొని హరిని గూర్చి కోపం తెచ్చుకొనెను. అప్పుడు వారిద్దరికీ భయంకరమైన రోమాంచం కలిగించి గొప్ప యుద్ధం జరగను. భగవంతుడకు నారాయణునికి దేవతా విరోధియగు ప్రహ్లాదునికి గొప్ప యుద్ధం జరిగి దానిలో విష్ణువు చేతిలో ప్రహ్లాదుడు ఓడిపోయెను. పూర్వ సంస్కారం యొక్క విశేషం వల్ల అతనికి తిరిగి పరమపురుషుడైన ఆ విష్ణువునందు భక్తిపూర్వక జ్ఞానం కలిగింది. అందువల్ల శరణ పొందదగిన ఆ నారాయణుని శరణ పొందెను. అప్పటి నుండి రాక్షసరాజైన ప్రహ్లాదుడు పురుషోత్తముడైన నారాయణుని యందు సాటిలేని గొప్ప భక్తిని కలిగి గొప్ప యోగశక్తిని పొందెను. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు యోగ సాధనలో ఆసక్తుడు కాగా అతని గొప్ప రాజ్యాన్ని రాక్షస శ్రేష్ఠుడైన అంధకుడు స్వీకరించెను. ఆ అంధకుడు హిరణ్యాక్షుని కుమారుడు, శివుని యొక్క శరీరం నుండి పుట్టినవాడు. వాడొకమారు పర్వతరాజు కూతురు మందర పర్వతమందున్నది అగు జగన్మాత ఉమాదేవిని కామించెను. పూర్వకాలంలో పవిత్రమైన దారువనంలో గృహస్థులైన మునులు వేల మంది ఈశ్వరుని ఆరాధించు కొరకు తపస్సు ఆచరించరి. తర్వాత కొంతకాలానికి ఒకప్పుడు కాల ప్రభావం చేత భరించుటకు శక్యం కానిది, ప్రాణులను నశింపచేయనది, మిక్కిలి భయంకరమైనది అగు అనావృష్టి ఏర్పడెను. అప్పుడక్కడి మునులందరూ ఒక చోట చేరి తపస్సులకు నిధి వంటి వాడైన గౌతమ మునిని చేరి ఆకలిచే పీడించబడినందున ప్రాణములను నిలుపునట్టి ఆహారమును ఇమ్మని యాచించరి. విద్వాంసుడైన ఆ గౌతముడు వారికి రుచికరమైన అన్నమును అనేక రకములైన చిరు పదార్థాలు పెట్టించెను. ఆ బ్రాహ్మణులందరూ ఎటువంటి అనుమానము లేని మనసుతో అన్నం భుజించని. ఇట్లు అనావృష్టితో 12వ సంవత్సరం గడవగా అప్పుడు ప్రళయకాలంలో శంకరుని చేత కల్పించబడే వర్షం వలె గొప్ప వర్షం కురిసెను. తర్వాత ప్రపంచం మరలా పూర్వం వలె అయ్యను. తర్వాత ఆ మునిశ్రేష్ఠులందరూ ఒకరితో ఒకరు ఆలోచించుకొని గౌతమ మహర్షి దగ్గరకు వెళ్ళిదుము అని ఆయన అనుజ్ఞలై వేడిరి. ఆ గౌతమ ముని వారిని కొంతకాలం సుఖంగా మా ఇంటిలో నివసించి తర్వాత వెళ్ళుడు అని ప్రయాణం నుండి వారించెను. తర్వాత ఆ మునులు మాయచే కల్పితమైన నల్లని గోవును సృజించి మహాత్ముడైన ఆ గౌతముని యొక్క సమీపమునకు చేరిరి. ఆ గౌతముడు దాన్ని చూసి దయ కలిగిన వాడై దాన్ని కాపాడుటయందు ఆసక్తి కలవాడై తన పశువుల శాలలో దాన్ని కట్టివేశెను. ఆ గోవును గౌతముడు తాకినంత మాత్రం చేతనే మరణించింది. దాని మరణంతో గౌతముడు చాలా పరితాపం చెందినవాడై ఏది కార్యము ఏది అకార్యము అనే విషయం శీఘ్రంగా తెలుసుకొనజాలని పరిస్థితిలో పడిపోయాను. అప్పుడు మునులు ఆ ఋషితో ఇట్లనిరి, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఈ గోవధ వల్ల కలిగిన పాపం నీ శరీరాన్ని ఎంతవరకు ఆశ్రయించి ఉండనో అప్పటి వరకు నీ అన్నం మేము తినకూడదు. అందువల్ల మేము వెళ్ళుచున్నామని చెప్పి అతని చేత అనుమతి పొందిన వారై మంగళకరమైన దేవదారు వనానికి వెళ్ళిరి. వారు తమ పాప ఫలాన్ని వెంట తీసుకుని పూర్వం వలె తపస్సు చేయుటకు వెళ్ళిరి. ఆ గౌతముని తనకు కలిగిన గోవధ పాతకం ఒకానొక కారణం చేత ఆ మునుల మాయ చేత కలిగిందని తెలుసుకొని చాలా కోపం కలిగి వారిని, ఈ మునులు వేదత్రయానికి దూరులై మహాపాతకంలో చేసిన వారితో సమానులై ఉండగలరు అని శపించెను. ఆ మునుల తన శాపం వల్ల చాలా మార్లు మరలా పుట్టుచున్న వారై దేవతలకు ప్రభువైన శంకరుని
విష్ణువుని కూడా చేరి అంతటా నిండి ఉన్న వారిని ఎంగిలిపడిన వారి వలె లౌకికములైన స్తోత్రములతో కొనియాడిరి. వైదిక మంత్రాలు వదిలివేసిరి. అప్పుడు వృషభధ్వజుడైన శంకరుడు తన పక్కన నిలిచి ఉన్న విష్ణువుని చూచి, పుణ్యాన్ని కోరుచున్న వీరి విషయంలో మనం చేయదగిన కార్యమేమి అని ప్రశ్నించెను. అప్పుడు భక్తులందు ప్రేమ కలవాడు, శరణ పొందిన వారిని కాపాడువాడు భగవంతుడు ఒక విష్ణువు నమస్కరిస్తున్న బ్రాహ్మణులను చూసి శివునితో, ఓ శంకర, లోకంలో వేదముల నుండి వెలియైన మనుష్యునియందు కొంచెం కూడా పుణ్యం చేరి ఉండదు. ధర్మం అనేది వేదం నుండి ఆవిర్భవించి ప్రకాశించింది. ఓ మహేశ్వర, అట్లైనను మనకు భక్తుల యందున్న వాత్సల్యం చేత వీరు కాపాడవలసిన అర్హత గలవారు. వీరందరూ తన పాపం వలన నరకానికి వెళ్ళదగిన వారైనా మన చేత రక్షించదగిన వారు. అందువల్ల వేదాలకు దూరులైన పాపాత్మలను కాపాడుట కొరకు జనులను మోహింపచేయుటకు కొన్ని శాస్త్రాలు సృజించదము. ఓ వృషభధ్వజ, ఇది మన కర్తవ్యం. ఈ విధంగా రాక్షసుల శత్రువైన విష్ణువు చేత బోధించబడిన శివుడు మోహకారకములైన శాస్త్రాలను నిర్మించెను. శివునిచే చెప్పబడి హరి కూడా అటువంటి కొన్ని శాస్త్రాలను రచించెను. ఆ మోహశాస్త్రాలు కాపాలము, నాకులము, వామము, భైరవము, పూర్వ పశ్చిమము, పంచరాత్రము, పాశుపతము, ఇవి కాక ఇతరములు కూడా వేల కొలది శాస్త్రములను సృజించి ఆ బ్రాహ్మణులను గురించి పలికెను. మీరు వేదబాహ్యులై శాస్త్రముల చేత విధించబడిన కార్యములు చేయొచ్చు భయంకరమైన నరకాలలో చాలా కల్పముల వరకు మరల పడుచున్న వారి మనుష్యలోకంలో పుడుతూ తర్వాత పాపం నశించిన వారి ఈశ్వరుని పూజించిన బలం వలన పుణ్యలోక గతిని పొందగలరు. నా అనుగ్రహంతో ప్రవర్తించడు. ఇంకొక విధంగా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు అని శివుని చేత నారాయణుని చేత కూడా ప్రోత్సహించబడిన ఆ మహర్షులు శివుని ఆజ్ఞను ఆచరించిరి. వారు కూడా మరలా ఆయా విషయములందు ఆసక్తుల ఇతరములైన శాస్త్రములను కొన్నింటిని నిర్మించిరి. తమ శిష్యులకు సకల విద్యలో అభ్యసింపచేయుచు ఫలములను నిరూపించిరి. మోహంతో నిండి ఉన్న లోకంలో భూమండలమందు అవతరించి శంకరుడు వారి శుభం కొరకు బ్రాహ్మణులతో కూడా కలిసి భిక్షను ఆచరించెను. కపాలముల మాలను ఆభరణంగా ధరించిన వాడై, శ్మశానంలోని భస్మం లేపనం చేసుకున్న వాడై, జడల సమూహం చేత అలంకరింపబడిన వాడై, లోకాన్ని మోహింపచేయుచు తన భార్యకు పార్వతీదేవిని గొప్ప తేజస్సు గల విష్ణుదేవుని ఆధీనములో ఉంచి భగవంతుడకు శివుడు దుష్టులను శిక్షించు కార్యంలో భైరవుని నియమించి దేవీ రూపాన్ని ధరించిన నారాయణయందు వంశమునకు ఆనందమును కలిగించు కుమారుని కలిగించి అక్కడ ఇంద్రుడు మొదలగు దేవతలను గణములను నెలకొల్పి మహాదేవుడకు శివుడు బయలుదేరి వెళ్ళగా ప్రపంచమే శరీరంగా కలిగిన విష్ణువు స్వయంగా ఆడరూపం ధరించిన వాడై ఎల్లప్పుడూ మహేశ్వర దేవుని సేవించుచుండెను. బ్రహ్మదేవుడు, అగ్నిహోత్రుడు, ఇంద్రుడు, యమధర్మరాజు, ఇతర దేవతా శ్రేష్ఠులు మంగళకరమైన స్త్రీ రూపం ధరించిన వారై మహాదేవుని సేవించిరి. పూజనీయుడు శివునికి అత్యంతము ప్రేమపాత్రుడైన నందీశ్వరుడు కూడా గణములకు అధిపతిగా పూర్వం వలనే ద్వార ప్రదేశం నందు నిలిచెను. ఇంతలో అంధకుడని పేరు గల దుష్టబుద్ధి గల రాక్షసుడు పార్వతీదేవిని అపహరించి కోరిక కలవాడై అప్పుడు మందరం వద్దకు వచ్చెను. అక్కడికి వచ్చిన అంధకాసురుని చూసి ప్రళయకాల భయంకరుడై శివుడు యమధర్మరాజు వంటి ఆకారం ధరించిన వాడై అతన్ని అడ్డగించెను. అప్పుడు శంకరునికి అంధకాసురునికి మధ్య గగుర్పాటు కలిగించి గొప్ప యుద్ధం జరిగెను. వృషభం ధ్వజంగా గల శివుడు తన శూలంతో ఆ రాక్షసుని రొమ్మున పొడిచెను. అప్పుడు ఆ అంధకుని శరీరం నుండి వేల కొలది అంధక సంజ్ఞకల రాక్షసులు ఆవిర్భవించిరి. ఆ అంధక రాక్షసుల చేత యుద్ధంలో నందీశ్వరుడు మొదలగు వారు ఓడింపబడిని. ఘంటాకర్ణుడు, మేఘనాథుడు, చండేశుడు, చండతాపనుడు అనువారు, వినాయకుడు, మేఘవాహుడు, సోమనంది, వైద్యుతుడు అను గొప్ప బలం కల వారందరూ రాక్షస శ్రేష్ఠుడైన అంధకుని సమీపించి శూలమును, శక్తి, రుష్టి అను ఖడ్గములు, కొండచర్యలు, గొడ్డళ్లను ఆయుధములతో తమ చేతులతో వారి 2 పాదాలు పట్టుకుని త్రిప్పుచూ యుద్ధం చేసిరి. మిక్కిలి బలవంతుడైన ఆ అంధకుని చేత వారందరూ 100 యోజనాల దూరం విసిరివేయబడిరి. తర్వాత అంధకునిచే సృజించబడిన వేల కొద్దీ రాక్షసులు ప్రళయకాలపు సూర్యునితో సమానులై భైరవునికి ఎదురుగా పరుగులు పెట్టిని. అప్పుడు అక్కడ మహాశబ్దం మిక్కిలి భయంకరంగా పెద్దగా వ్యాపించెను. భైరవదేవుడు భయంకరమైన శూలం గ్రహించి పోరాడెను. జయింపసఖ్యం కాని అంధకుల గొప్ప బలం చూచి వారిచే గెలవబడిన శివుడు జన్మరహితుడు విభువు అగు వాసుదేవుని శరణం పొందెను.